ఈరోజు మా లంచ్లోకి వైట్ రైస్, ఆలూ ఫ్రై, సాంబార్ ఇంకా అప్పడాలు వేయించుకున్నాం. ఇంకా చల్ల కూడా ఉందన్నమాట. ఇంత ఎక్కువ క్వాంటిటీ మేము బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందరం కలిసి తినొచ్చు కదా. మళ్ళీ ఈరోజు సాటర్డే కాబట్టి మేమేం నాన్ వెజ్ తినము, అందుకని చెప్పేసి వెజ్ కర్రీస్ చేసుకున్నాం. ఇలా అందరం కలిసి మాట్లాడుకుంటూ తింటూ ఉంటే ఆ ఆనందమే వేరు కదండి. పిల్లల రోజులలో హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి పేరెంట్స్తో కంటే ఫ్రెండ్స్తో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదండి. డే మొత్తం నైట్ మొత్తం వాళ్ళతో ఉంటూ ఎన్నో జ్ఞాపకాలు కూడా ఉంటాయి కదా. మాట్లాడుతూ ఫైనల్గా లంచ్ అయితే చేసేసినాం. లంచ్ చేసిన తర్వాత అలా బయటికి వెళ్ళారు అనమాట పిల్లలు. మా కిచెన్లోకి ఒక కొత్త వస్తువు వచ్చిందండి. మా వారినైతే పెద్ద ఫ్రిడ్జ్ కావాలని అయితే అడగగానే నాకు తెచ్చి ఇచ్చిండు. నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వారికి అయితే కలిసి దాన్ని ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే ఉంటుంది కదండి. ఇది ఏం ఫ్రిడ్జ్, దీని కెపాసిటీ ఏంటిది, అన్ని వివరాలు మీకు కొంచెం టైం పడుతుందండి. తర్వాత వీడియోస్లో మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.